కలొచ్చిందిరా. వావ్, ఇద్దరిని చేసుకున్నానా? తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంట్రా. స్వీటీ, అమెరికాలో తెల్లవారితే ఇండియాలో చీకటి పడుతుంది. నువ్వు ఉంటుంది అమెరికాలో అయినా నీ సెంటిమెంట్స్ అన్ని ఇండియావి కాబట్టి నీ కళ నిజం కాదులే. అలా కాకూడదనేరా నా ఆశ. అయినా నేను పెళ్లి చేసుకోనంటే భయపడాలి గానీ చేసుకుంటే బాధెందుకే? నువ్వు చేసుకున్నది ఇక్కడ అమ్మాయిలరా. అయితే వాళ్ళు మాత్రం ఆడవాళ్ళు కదా? కాదు, వాళ్ళు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళ జీవితాలతో ఆడుకునే తోడేళ్లు, మగళ్ళను రాచి రంపాలు పెట్టే రాక్షసులు. అవునరా, 25 ఏళ్ల క్రితం మీ నాన్న ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చి ఒక అమెరికా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 2 ఏళ్లు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నువ్వు పుట్టావు. నెలలు పిల్లాన్నైనా నేను ఇంట్లో వదిలి ఒకరోజు మీ అమ్మ పార్టీకి వెళ్ళిందట. మీ నాన్న వచ్చేసరికి నువ్వు కుక్క పెట్టి ఏడుస్తున్నావట. నువ్వేం చేస్తున్నావు? పాలు పట్టించొచ్చుగా. అప్పుడు నేను మన ఊర్లోనే ఉన్నా, ఇంకా అమెరికాకి రాలేదు. ఆ తర్వాత ఎప్పుడో ఇంటికి తిరిగి వచ్చిన మీ అమ్మని బిడ్డను వదిలేసి ఎక్కడికి వెళ్ళావని మీ అమ్మని తిట్టాడంట. అంతే, తను కూడా ఎదిరించి తిట్టిందంట. దాంతో కోపం వచ్చి మీ అమ్మని 2 దెబ్బలు కొట్టాడంట. కట్టుకున్న భర్తను కూడా చూడకుండా మీ నాన్నని, కన్న కొడుకును కూడా చూడకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఆ తర్వాత మీ నాన్నకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంది. భార్య దూరమైందన్న బాధతో, నీకు తల్లిని దూరం చేశానన్న బెంగతో మీ నాన్న చనిపోయాడు. ఇక్కడ వాళ్ళకి పెళ్లి అవసరం, మనకి అనుబంధం. వీళ్ళకి పెళ్లి ఓ అగ్రిమెంటు, మనకి అటాచ్మెంట్. ఇక్కడ వాళ్ళకి భర్త క్రెడిట్ కార్డ్ లాగా అవసరాలు తీర్చుకోవడానికే పనికొస్తాడు. అదే మన దేశంలో అయితే ఒక్కసారి తాళి పడితే చాలు, భర్తే సర్వస్వం అయిపోతాడు. మీ నాన్న చేసిన తప్పే నువ్వు చేస్తావేమోనని నా భయం. మన సాంప్రదాయాల విలువలు తెలిసిన తెలుగు అమ్మాయిని నువ్వు చేసుకోవాలి, అదే నా కోరిక. నీ కోరిక తప్పకుండా తీరుస్తా బామ్మ. నా బంగారు కొండ. అయితే వెంటనే అమ్మాయిని చూడమని ఎన్వి శాస్త్రికి ఫోన్ చేసి చెప్తాను. ఎన్వి శాస్త్రా? ఆయన ఎవరు? నేనే, మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో ఎండి ఎన్వి శాస్త్రి స్పీకింగ్. వేదం ఇంగ్లీషు మారి తెలుగులో ఏడవరా తెలుగు సన్యాసి. ఇంత గౌరవంగా తిట్టారంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఎవరమ్మా మాట్లాడేది? నేన్రా, దొమ్మేరు దొరబాబు గారి భార్య మాణిక్యాన్ని. అమ్మా మీరా? చెప్పండి. నువ్వు అర్జెంటుగా ఒక మంచి సంబంధం చూడాలి. మొగుడు పోయిన 25 కాళ్ళకి ఈవిడికి సంబంధం ఏమిటి? అమెరికా కల్చరు. అమ్మా, తాతగారికి ఏమాత్రం వయసు ఉండాలి? సంబంధం నాకు కదరా, నెల తక్కువ విధవా. నా మనవుడు యువరాజుకి. ఆయనకైతే కత్తులు లాంటి పిల్లల్ని చూసి పెడతాను. మాకు కత్తులు సుత్తులు వద్దు, మంచి సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని చూడు. ఆ విషయం నాకు వదిలేయండి. అష్టలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫోటోలు మీకు ఈమెయిల్ చేస్తా. Yeah, I'll be there. Okay? Okay then. Take care. See you. ఒరే ఇవా, Bye. శాస్త్రి పెళ్లి కూతురు ఫోటోలు పంపించాడు చూడు. సింప్లీ సూపర్. నాకు ఈ అమ్మాయి నచ్చింది. నా మనోడు అనిపించావు. నాకు కూడా ఈ అమ్మాయి నచ్చింది. ఇంకా వేరే కూడా చూడు. అక్కర్లేదు, నేను ఫిక్స్ అయిపోయాను. అయితే వెంటనే మ్యాచ్ ఫిక్స్ చేసేసుకుందాం. రేపే వెళ్ళి అమ్మాయిని చూసిరా. రేపా? ఏ కుదరదా? ఇవాళ కుదరదా? ఓర్ని, నాకంటే స్పీడ్ గా ఉన్నావు. టికెట్ దొరికితే ఈ రోజే బయలుదేరు. ఎక్కడ అమెరికా కుర్రాడు కనబట్టలేదు. ఏమోయ్, నువ్వు అమ్మాయిల బ్రోకర్వే కదూ? నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియాటర్నే. అవ్వ పేరే ముసలమ్మ. ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమేగా నీ పని. ఇంతకీ మీకేం కావాలి? పెళ్లికి మంచి పిల్లను చూడు. పెళ్లి ఎవరికి? మీ మనవడకా? కాదు, నాకే. మీకా? ఈ వయసులోనా? అందుకే సునామీలు వస్తున్నాయి. పెళ్లికి వయసుతో పనే ఉంది. మంచి మ్యాచ్ చూడు. మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు, రన్స్ ఏం తీస్తారు, పెవిలియన్ లో కూర్చోవడం తప్ప. అయినా నాకు తెలవగడుగుతాను మీకు పెళ్లి ఎందుకండి? బాత్రూమ్ తీసుకెళ్ళడానికి, పేపర్ చదవడానికి, టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప. నాకు కావాల్సింది అందుకేనయ్యా. దానికైతే పెళ్ళెందుకు? మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలా? దానికైతే డబ్బులు ఇవ్వాలిగా. ఓకే, వృత్తిరీత్యా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను. మీ ఫోటో ఒకటి ఇవ్వండి. ఫోటో లేదుగా. ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వేమో జూ చిరంజీవా, జూ ఎన్టీఆర్వా? ఫోటో అయ్యి. కష్టం. ఏ స్టడీగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు.
ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టేయి. ఆ? పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు, కరీనా కపూర్ లో ఉంటే చాలు. ఆహా, నీకు నేషనల్ లుక్ కూడా ఉందన్నమాట. నీ నుంచుంటే కూర్చోలేవు, కూర్చుంటే నుంచోలేవు, కంటికి చూపు లేదు, ఒంటికి బలం లేదు. కరీనా కపూర్ కావాలా నీకు? కనీసం త్రిశాల ఉన్నా చాలు, అడ్జస్ట్ అయిపోతాను. లాభం లేదు. నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీగా నుంచో. ఆ రైలు వస్తుంది, నేను ఎగురొక్క తొందరతాను, కింద పడతావు, దరిద్రం వదిలిపోద్ది. రండి బాబు, రండి రండి. రండి. ఇంత చనువుగా బ్యాగ్ తీసుకెళ్తున్నాడంటే ఇతనే ఎన్వి శాస్త్రి అయి ఉంటాడు. పేరు డీసెంట్ గానే ఉంది, మనిషే ఇండీసెంట్ గా ఉన్నాడు. ఎక్కండి బాబు. నువ్వు శాస్త్రివేనా? ఏంటండి బాబు మీరు రిక్షా ఎక్కడానికి కూడా క్యాచ్ ఫీలింగా మీకు? చచ్చా, అందుకు కాదు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి శాస్త్రి నేను వస్తాడు. ఎవరు ఎందుకు బాబు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్తాను. కోరుమావిడి కూర్చోండి, నేను తీసుకెళ్తాను. ఇందులోనా? దీనికి ఇంజన్ లేదుగా. నేను తొక్కుతాను కదా. నేను ఎక్కి కూర్చుంటే నువ్వు తొక్కుతావా? చా, బాగోదు. ఫోన్ మీరు తొక్కండి, నేను ఎక్కి కూర్చుంటాను. అది కదయ్యా, నీకు కష్టం కదా అని. కష్టపడకపోతే కడుపులో నిండుతుందండి, మీరు ఎక్కండి. సరే. యువరాజ్, 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 యువరాజ్. పిలిచారా బాబు? నేను పిలిచింది యువరాజుని. నా పేరు యువరాజే బాబు. మా నాన్న పేరు మహారాజ్ అండి. మా అమ్మ పేరు రాణి మాలినీదేవి అండి. ఒరే, పేర్లకి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఏమైనా పెట్టుకోవాలరా? బిచ్చమతి, ముస్తుమతి అని పెట్టుకోవాలా? ఎలా? ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారు అన్నమాట. అవును, నీకు పెళ్ళైందా? అయిందండి, పోయిందండి. అదేంటి? ఓ రోజు తాగొచ్చానండి, మా ఆవిడ నన్ను కర్ర తీసుకుని తెగ బాధేసిందండి. మన మొగలం కదండి, నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను. అది ఏడ్చింది. జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకొని మొగుడు పెళ్ళాలన్నాక మనం సర్దుకుపోవాలి అని చెప్పా. అంతే, వెంటనే బట్టలు సర్దుకొని వెళ్ళిపోయిందండి. ఇదే బాబు ఊరు, దిగండి. థ్యాంక్ యూ. తీసుకో. ఇదేంటి బాబు ఇంత పెద్ద నోటు ఇచ్చారు, చిల్లర నేను ఎక్కడితాను. పర్లేదు, ఉంచుకో. ఇదేంటి ఇంత పెద్ద నోటు ఇచ్చాడు, కొంప తీసి దొంగ నోటు కాదు కదా. అయ్యుండదు, కుర్ర డీసెంట్ కనబడుతున్నాడు. కృష్ణవేణి, నా మాట ఏంటి దత్తుడు, నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోకు ఆ పెచ్చమాలోకం మర్చిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెలలు సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే, ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యయ్యో, ఒక్క 2 నిమిషాల ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా మీరు. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. గోళ్ళ బుల్లి అబ్బాయి గారి ఇంటి పక్కనే. బోళ బుల్లెబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కనే. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. ఓ, అదా, తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడి పక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి నీ ఇల్లు వస్తుంది. అక్కడ అక్కు అది తడికి చచ్చేది ఇల్లండి, మా దత్తు గారు చిన్న ఇల్లు. ఒరేయ్, డీటెయిల్స్ చెప్పుకో. కుర్రోడు అసలు షార్ప్ గా తక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చి అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? నీ ఇలాగ నేను బేవర్ శాతం కాదు, తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందెకి పావల వసూలు చేస్తాం. అదేంటి, ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక అంటే అమలాపురం, అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గాన్ని సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్ళి తలుపు సందులోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి, ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. ఆవకాయ సీజన్ కదా. దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. వాటిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేనేమన్నా నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు. పొరుగు రోడ్డు కదా అని ఏదో హెల్పింగ్ చేసావు. వస్తా, ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్.
వావ్, ఫోటోలో అమ్మాయి లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. ఎవరండి? నా పేరు యువరాజ్ అండి. ముద్దుగా కొందరు యువ అని, కొందరు రాజ్ అని అంటారు. బై ది బై, మీ పేరు? రాదండి. పేరు రాకపోవడం ఏంటండి? అబే, నా పేరు రాధ అంటున్నాను. అదే, పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా? అయ్యో, నా పేరు రాదండి. పోనీ రాకపోతే రాసి చూపించండి. అమ్మా, ఏంటే అతను ఎవరో వచ్చాడు చూడు. ఎవరు? నేనంటే యువరాజ్ని. అరే, ఈ బాల్స్ భలే ఉన్నాయే. దేనికంటే ఈ బాల్స్ తయారు చేస్తున్నారు? అవి బాల్స్ కాదు బాబు, ఆ. వాటిని బూరలు అంటారు. తింటారా? అవును. అయితే ఒకటి తింటా. వావ్, వండర్ఫుల్, వెరీ టేస్టీ. అరే, ఈ పెద్ద బూర్లోకి స్వీట్ బాల్ ఎలా వెళ్ళింది? దీన్ని పూర్ణం అంటారు. ఇలా ఉండ చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేయిస్తే అలా బూరవుతుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకోటి తినొచ్చా? ఈ వేడిగా ఉన్నాయి, ఇవి తీసుకో బాబు. Thank you. అమ్మా, అతను ఎవరో నీకు తెలుసా? తెలీదు. మరి అదడగకుండా ఎలా వండాలో చెప్తూ అతనికి బూరెలు పెడతావేంటి? ఎవరి అబ్బాయి? ఏమో తెలియదు నానమ్మా. తెలియకుండా లోపలికి ఎలా రానిచ్చారు? అతనే వచ్చేసాడు. అబ్బాయి ఎవరు నువ్వు? పోలియో చుక్కులేసేవాడువా? మరి జనాభా లెక్కల కోసం వచ్చావా? రామలక్ష్మి, ఒరే అబ్బాయి, ఈ అబ్బాయి ఎవరో చూడు, తిన్నగా ఇంట్లోకి వచ్చేసాడు. ఏయ్ ఎవడ్రా నువ్వు? చెప్తాను, కూర్చోవచ్చా? పార్లేదు, నిలబడే చెప్పు. థ్యాంక్ యూ. ఏమండోయ్, వీడెవడో రివర్స్ కేసులో ఉన్నాడు. కూర్చోమనండి, నించుంటాడేమో. ఉమ్, కూర్చో. నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకుల్, మీరు కూర్చోండి. అసలు ఎవరు నువ్వు? మాణిక్యం గారు మనవనండి. అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి. మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తా అన్నాడే. ఆయన కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేశానండి, కనిపించలేదు. నేనే డైరెక్ట్గా వచ్చేసాను. అలాగా? ఏయ్, ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. దేనికండి? ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి. ఆ, అది కాదు బాబు, మీరు వస్తారని తెలియక. అలంకరించలేదు అంటారు, అవసరం లేదు. న్యాచురల్ బ్యూటీ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. ఏమనుకోకు బాబు, నిన్ను జనాభా లెక్కలు రాసేవాడన్నానని. అన్నారండి, అంటారండి. మొన్న అంతేనండి, అయ్యగారి కోసం కలెక్టర్ గారు వస్తే టీకాలు వేసేవాడువా అని అడిగారండి. బాబు, కాఫీ టీ ఏం తీసుకుంటారు? ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను. అదేనండి, జర్నీ చేసి వచ్చాను, కొంచెం ఫ్రెష్ అవుదామని. అలాగే. వీరబాబు, అబ్బాయిని మేడ మీద గదికి తీసుకెళ్ళి వేడి నీళ్ళు అవి పెట్టు. హాయ్ రండి. మ్. ఆంటీ, బూరెలు చాలా బాగున్నాయి, నా కోసం 4 ఎక్కువేయండి. అలాగే బాబు. అయ్యో, ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను వదినా. మళ్ళీ గొడవ పడ్డారా? మామూలే కదా. అమ్మా రాధా, పచ్చెనుండు పలుకు చల్లగాను. ఏంటమ్మా? దేవుడి గురించి ఏమైనా తెలిసిందండి? లేదమ్మా. ఏ? మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అదేంటమ్మా, నేను దేవుడికి పెళ్లి చేస్తాన్నాడు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు. నాకేదో భయంగా ఉంది మాస్టారు. భయపడద్దమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు. కానీ నాన్న బలవంతం చేసి. నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా. సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా సైలెంట్ గా ఉండు. నీకు తోడుగా ఆ దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా వస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నువ్వెన్ని చెప్పు, నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. మీకున్నంత ఆస్తి నాకు కూడా ఉంటుంది, నాకు ఇచ్చాడండి. చచ్చా, అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగవాడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగ వేసుకుందో. పారాయి మగోళ్ళు ఎవరు ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎదో డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం, లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి. మీరా? ఏ? వేరే ఎవరో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకెవరన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు, ఏది? అది కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోతే. రేయ్, పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఒప్పున ఉప్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఏంటే ముసలి, ఏం చేస్తున్నావు? నేను షాపింగ్ వచ్చానురా. అవును, నువ్వు క్షేమంగా చేరావా? పిల్లని చూసావా? ఇప్పటికి 6 సార్లు చూసా. ఎలా ఉంది? ఫోటో చూసి మోసపోయావా? కాదే, ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది. వెరీ గుడ్, నీకు నచ్చింది కదా. బాగా. కానీ తనకి నేను నచ్చానో లేదో తెలీదు. నిన్ను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. చూద్దాం.
ఓ 1 వీక్ ఇక్కడే ఉండి ఆ అమ్మాయి గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. ఐ కాల్ యూ లేటర్. బాయ్ బాయ్. ఏంటే గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, ఒంట్లో బాగలదా? నాలో నేను మాట్లాడుకోవడం ఏంటి, ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఊరుకోండి మీరు మరేను, హాల్లో ఫోన్ ఉంటే ఎక్కడి నుంచి ఎలా మాట్లాడతారండి? అది ల్యాండ్ ఫోన్,